క్రికెట్ ఫ్రెండ్స్ ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఈ రోజు నుండి స్టార్ట్ అవబోతుంది. 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్లో భాగంగా ఈరోజు ప్రతి వేదిక ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరగబోతుంది. ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య బార్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నవంబర్ 20 నుండి 26 వరకు జరగగా, సెకండ్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6 నుండి 10 వరకు, థర్డ్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 14 నుండి 18 వరకు, ఫోర్త్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 నుండి 30 వరకు, ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ జనవరి 3 నుండి జనవరి 7 వరకు జరగబోతుంది. ప్రతి వేదికగా జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ ఇండియా టైమింగ్ ప్రకారం ఉదయం 7:50 స్టార్ట్ అవబోతుంది. స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మరియు డిస్నీ హాట్స్టార్లో లైవ్ టెలికాస్ట్ వస్తుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవడం వల్ల వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా మొదటి టెస్ట్ మ్యాచ్కి కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఇంజరీ కారణం వల్ల శుభ్మన్ గిల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుండి డ్రాప్ అయ్యాడు. అతని ప్లేస్లో దేవదత్ పడికల్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ ఇండియా తరపున తెలుగు ప్లేయర్ నితీష్ కుమార్ రెడ్డి టెస్టులో డెబ్యూ చేసే అవకాశం కనిపిస్తుంది. నితీష్ కుమార్ రెడ్డితో పాటు హర్షిత్ రాణాకు టెస్టులో డెబ్యూ చేసే అవకాశం ఉంది. లాస్ట్ 2 టైమ్స్ ఆస్ట్రేలియా జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం సాధించిన ఇండియా ఈసారి కూడా ఆస్ట్రేలియాపై బార్డర్ గవాస్కర్ ట్రోఫీ విజయం సాధించి హ్యాట్రిక్ విజయం నమోదు చేయాలని భావిస్తుంది. స్వదేశంలో న్యూజిలాండ్ జరిగిన టెస్ట్ సిరీస్ ఇండియా 3-0 తోటం పాలడంతో WTC ఫైనల్ క్వాలిఫై అవ్వాలంటే ఇండియా బార్డర్ గవాస్కర్ ట్రోఫీలు తప్పనిసరిగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాతో జరగబోయే మొదటి టెస్ట్ మ్యాచ్ ఇండియా పాజిబుల్ ప్లేయింగ్ 11 ఇలా ఉండే అవకాశం ఉంది. యశస్వి జైస్వాల్, KL రాహుల్, దేవదత్ పడికల్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, దూజ్వరల్, నితీష్ రెడ్డి, అశ్విన్ ఆర్ సుందర్, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ ఆడే అవకాశం ఉంది.